ఈ వైసీపీ ప్రభుత్వం విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళటం, దానికి బానిసలు అవడం, ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులందరూ కూడా ఆ డ్రగ్స్కి బానిస అవటం, మరి ఎన్డీఏ ప్రభుత్వం వెలుగులోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపటం, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు సఫలం అవటం, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా నెల రోజుల వ్యవధిలోనే వేయటం మీరందరూ గుర్తించాలి. ఈ తెలుగుదేశం హయాంలోనే సుమారు 150,000 మంది టీచర్లు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారంటే అవన్నీ నోటిఫికేషన్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఆలపాటి రాజా గారి విజయం కోసం మీ అందరం ఇక్కడ సమావేశమై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక బద్ధంగా సుమారు వారు వన్ సైడ్ అయ్యే విధంగా మరి ముందుకు వెళ్ళడానికి మీ అందరం చర్చించుకోవడం జరిగింది. అలాగే నిరంతరం ఏ రోజు కూడా విజయం నల్లేరు మీద నడకని మాకు తెలిసినా ఏ రోజు అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కరం కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులందరం సమిష్టిగా ముందుకు వెళ్తాం. ఇవాళ మనం చూసాం, ఇవాళ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అభ్యర్థులు అటు రాజశేఖర్ గారు కానీ ఇటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక బాధ్యత కలిగినటువంటి అభ్యర్థుల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నిలబెట్టడం జరిగింది. గతంలో చూసాం చట్టసభల్ని ఏ రకంగా చట్టసభల్లో కూర్చోకూడని వ్యక్తుల్ని పెట్టి రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చట్టసభల యొక్క గొప్పతనాన్ని దిగదార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, విద్యావంతుడిగా, ఒక అడ్వకేట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అలాగే రాజశేఖర్ గారు కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉండి విద్యావంతుడిగా మరి వారు చేసినటువంటి సేవలు ఇవాళ అటువంటి అభ్యర్థులు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ సపోర్ట్ చేస్తూ ఏదైతే ఆ రోజున తెనాలి అసెంబ్లీ టికెట్ని జనసేనకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు వారు త్యాగం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలని అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వడం, అదేవిధంగా ఇవాళ డిఎస్సి, మెగా డిఎస్సి నారా లోకేష్ గారి నాయకత్వంలో 16,400 టీచర్ పోస్టులు ఇవాళ భర్తీ చేయబోతాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పటిష్టం చేసుకోవాలంటే ఈ శాసనమండలి ఎన్నికల్లో అందరు అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా నుంచి దాదాపు 3 లక్షల, కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల నుంచి 3,46,000 ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ నెల 7వ తారీఖున గుంటూరు జిల్లా కలెక్టరేట్లో 10:30 నామినేషన్ వేయడం జరుగుతుంది. 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో మరి ఆ రోజున పోలింగు. ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఎలాంటి ఛాలెంజ్గా తీసుకున్నారో ఈ ఎన్నికలను కూడా అలాగే తీసుకున్నారు. చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి 30 మంది ఓటర్స్కి ఒక కార్యకర్తను పెట్టి పోలింగ్ వరకు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని 7 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలంతా కూడా వచ్చి ఈ గెలుపు గురించి వారి బాధ్యత తీసుకున్నారు. రేపు 27వ తారీఖున జరిగే పోలింగ్ వరకు వారు తప్పనిసరిగా ఎన్నికల్లో సీరియస్గా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. గతంలో ఎన్నికల్లో ఎలా అయితే కూటమి విజయం సాధించిందో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సమిష్టిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రేపు 3వ తారీఖున వెలువడే ఎన్నికల రిజల్ట్స్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి విజయం సాధిస్తారు.